ఇదొక్కసారి అయితే ఇవాళ ఒక ప్రభుత్వ ఈ యొక్క ఇన్సిడెంట్ జరిగిన సందర్భంలో ఇవాళ ఏం జరిగిందండి రాష్ట్రంలో శంకర్ గౌడ్ గారు చనిపోయిండ్రు. ఆర్టీసీ కార్మికుల యొక్క సమస్యల కోసం ఈ ప్రభుత్వం స్పందిస్తలేదు, మాకు కనీసం ధర్నా చేసుకునే హక్కు కూడా లేదా మాకు అని చెప్పి వాళ్ళ ఆవేదన చెంది ఆత్మహత్య చేసుకుంటుంటే కనీసం ఆ శవాన్ని చూడడానికి కూడా పోనీయలేని పరిస్థితి. ఇంకా గమ్మత్ ఏంటంటే ప్రధాన ప్రతిపక్ష నాయకులు సీనియర్ మంత్రుల్లో ఉన్న వారిని పోనీయరు కానీ కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ మాత్రం అక్కడి దాకా పంపిస్తారు. ఈ అంతర్యం ఏంది, ఈ దోస్తానేంది అని రేవంత్ ఇప్పుడు అక్కడికి పోతే అల్లర్లు అయితే, అక్కడికి పోతే గొడవలు అయితే అని పోలీస్ వ్యవస్థ ఎవరు పోనీయకుండా అడ్డగిస్తే మా వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులు పోనీ ఆ కాన్ఫరెన్స్ ఇన్ఛార్జ్ గా ఉన్న మా నాయకుడు పెద్దిశ్వర రెడ్డి గారు ఉన్నారు, మా మాజీ మంత్రి ఉన్నారు, సబితా ఇంద్రారెడ్డి గారు ఇక్కడి బయలుదేరి ఒక మహిళా నాయకురాలు. వాళ్ళు పోతే మీరు పోలేదని బాధ, చనిపోయిన బాధ కట్టి వాళ్ళు పోతే మీరు పోలేదని అది కాదు. ఇప్పుడు ఆ కుటుంబానికి ఒక ధైర్యం, ఎవరైనా రాజకీయ పార్టీ నాయకులు ఎవరైనా ఏం చేస్తారంటే ఆ కుటుంబానికి ఒక ధైర్యం, మా కోసం ఇంతమంది వచ్చారనే ఒక ధైర్యాన్ని ఇవ్వడానికి మాత్రమే ఎవరైనా పోతారు. బీజేపీ వాళ్ళు ఆనాడు కూడా భరత్ గారికి గుర్తుండాలి, ఆనాడు 2019 సమ్మె జరిగినప్పుడు కూడా కాంగ్రెస్ వాళ్ళు వేయండ్రు, రెచ్చగొట్టే కాడికి రెచ్చగొట్టిర్రు. ఇలా నేను అడుగుతున్నా, మీ జీనూస్ వేదికగా అడుగుతున్నా, ఆనాడు 2019 సమ్మె జరిగితే కొంతమంది మేధావులుగా చెప్పుకున్న వాళ్ళందరూ కూడా ఆ రోజు రెచ్చగొట్టిండ్రు కదా. ఈ రోజు ఆ మేధావులు ఎందుకు మౌనం పాటిస్తా ఉన్నారు, ఎందుకు వారి పక్షాన మాట్లాడతలేరు? ఇది నేను అడుగుతలేను, కార్మికులే మాట్లాడుతా ఉన్నారు. మేము మాట్లాడేది కాదు, కార్మికులే స్వయంగా మాట్లాడుతున్నారు. అరే మా పక్షాన మాట్లాడేటోడు కరువైనరు. ఆ రోజు అనేక మంది పోయి ఆ వేదికల దగ్గర సంఘీభావం తెలిపొచ్చింది కదా, మరి ఇవాళ ఎందుకు సంఘీభావం తెలుపుతారని చెప్పి కార్మిక సంఘాలు అడుగుతున్న సందర్భం మన కళ్ళ ముందు కనిపిస్తా ఉన్నది. అంటే ఇవాళ ప్రజాపాలన అని చెప్పి ఇవాళ పోలీస్ వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకొని ఎక్కడికెక్కడ కట్టడి చేసి, ఇంకా గమ్మత్ ఏంటంటే మన భరత్ గారు ఈ ప్రజలందరికీ కూడా తెలుసు, ఇది నిన్న వికారాబాద్ జిల్లా స్వయాన ముఖ్యమంత్రి గారి జిల్లా. ఎట్లా అంటే కార్మికులు టెంట్లు ఎత్తే టెంట్లు ఇవ్వద్దు, కుర్చీలు ఇవ్వద్దు, ఇస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నాడు. ఎందుకు వారేమన్నా నక్సలా ఇట్లా ఎందుకు తీసుకుంటారు చట్టపరమైన చర్యలు? కార్మికులకు ఉద్యోగులకు గజ్జల కాంతం గారికి అవకాశం వచ్చినప్పుడు మాట్లాడదాం. ఒకసారి తెలంగాణ విఠల్ గారి దగ్గరికి వెళ్దాం. తెలంగాణ విఠల్ గారు ఏం విజ్ఞప్తి చేస్తారు ఆర్టీసీ కార్మికులకి? ఎస్ విఠల్ గారు మ్యూట్ తీసేసి మాట్లాడండి. విఠల్ గారు వినబడుతుందా? విఠల్ గారు, తెలంగాణ విఠల్ గారు వినబడుతుందా? పీసీఆర్ ఒక్కసారి కాల్ చేయండి విఠల్ గారికి. విఠల్ గారు వినబడుతుందా? యా ఓకే. గజలకాంతం గారు, ఈ మిగతావన్నీ సంగతే కానీ ఈ టెంట్ హౌస్ వేసి ధర్నా రేవంత్ రెడ్డి ఏమో ఇచ్చాడు, 6 గ్యారంటీలు కాదు 7వ గ్యారంటీ ఇస్తున్నా, నేను ప్రొటెస్ట్ చేసే హక్కు అన్నాడు. కనీసం బస్ స్టాండ్ దగ్గర టెంట్ హౌస్ కూడా వేయట్లేదు, పైగా టెంట్ బోర్డులు ఇస్తే గిట్ట కేసు పెడతామంటారు. ఇదేంది? కార్మికులకు ఇచ్చిన హామీలు వాస్తవమే, కార్మికులకు సమస్యలు వాస్తవం, పరిష్కారం చేయవలసింది 100%. దానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది, ముఖ్యమంత్రి గారు ఇప్పటికి కూడా కట్టుబడి ఉన్నారు. కాకపోతే కొంత సమయం అడిగినారు, ఒక నెల రోజులు ఆగండి, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు మంచిగా లేదు కాబట్టి కొన్ని నెల రోజులు టైం అడిగినారు. వాళ్ళని కూర్చునిబెట్టి మాట్లాడితే దాని మీద వెనక కొంతమంది దుష్టశక్తులు కలిసి వాళ్ళని రెచ్చగొట్టడం. ఓకే, రెచ్చగొట్టడం మంచిదే భరత్ గారు. ఒకటి మీకు మొదలు తెలుసు, తెలంగాణ రాష్ట్రం వచ్చే ముందు ఏం మాట్లాడినరు? 2 సంవత్సరాలన్నర, ఇది పక్కకు పెట్టండి, 2 సంవత్సరాలన్నర అయింది. తెలంగాణ వచ్చే ముందు సకల జన సమ్మెలో ఆర్టీసీ కార్మికులంతా పాల్గొన్నారు, ఆర్టీసీ కార్మికులంతా కష్టపడ్డారు, ఆర్టీసీ కార్మికులంతా రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసిండ్రు. ఎవరో ఒక్కడు నేను ఎత్తును, కేసీఆర్ ఎత్తును, ఇంకోటి ఎత్తు రాలే. తెలంగాణ 4 కోట్ల మంది ప్రజలు ఎత్తే వచ్చింది. 1200 మంది బిడ్డలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, రెడ్లు చనిపోతే వచ్చింది తెలంగాణ. ఎవడో ఒక్కడు కష్టపడితే వచ్చిన తెలంగాణ కాదు. నెంబర్ 1, ఈ ఆర్టీసీ వాళ్ళను ఖచ్చితంగా మనం అధికారులకి రాగానే మనకున్న సమస్యలన్నీ పరిష్కారం చేస్తాం. ఇప్పుడున్నది రికార్డు ఉంది, మీకు వినబెడతాను, అవన్నీ పరిష్కారం చేస్తాము. ఖచ్చితంగా ఆర్టీసీ వాళ్ళని కడుపులో పెట్టుకుంటాము, ఖచ్చితంగా ప్రభుత్వంలో విలీనం చేస్తామని కేసీఆర్ గారే తెలంగాణ రాకముందే చెప్పాడు. మరి ఏమైంది? తెలంగాణ 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నావు కదా, 10 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాలలో నీవు పిఆర్సీ ఇవ్వలేదు వాళ్ళకు. 10 సంవత్సరాలు నువ్వు ఉండి పిఆర్సీ ఇవ్వలేదు వాళ్ళకు. ఎందుకు ఇవ్వలేదు?
కార్మికులే కదా, తెలంగాణ కోసం కొట్లాడినోళ్ళే కదా. 10 ఏళ్ళ నుండి మరి ఎందుకు ఇవ్వలేదు? సరే వాళ్ళు ఇవ్వలేదని వాళ్ళు ఇవ్వలేదని అందుకోసమే విమర్శలు చేసుకుంటే 2017 24లో ఇచ్చాం మేమే. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే మా ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. అది 2017లో అదే ఇచ్చినాం కదా. అయితే రెండవది ప్రభుత్వంలో విలీనం చేయాలి అనేది 10 ఏళ్లలో మరి నువ్వేం చేసినావు? మొదలు తెలంగాణ కోసం కష్టపడంలో ఆర్టీసీ వాళ్ళే కదా. మరి 10 ఏళ్ళు దాన్ని పెండుకి పెట్టి చివరి దశలో నేను విలీనం చేస్తారని చెప్పి నేను అసెంబ్లీలో తీర్మానం చేసిన, జీవోలు తీసిన. అంటే గవర్నమెంట్ పోయే ముందు ఎలక్షన్లు వస్తాయి, మళ్ళీ ఎలక్షన్లు వచ్చే ముందు దాన్ని తీసి దాన్ని పెండింగ్ లో పెట్టాడు. మరి అప్పటిదాకా 10 ఏళ్ళు ఏం చేసావు దీన్ని? రెండోది, నువ్వు సమ్మె జరుగుతుంటే ఈయన చనిపోవడం అనేది తప్పు. మీరు చెప్పినట్టు భరత్ గారు మీరు చెప్పినట్టు 100% చనిపోతే పరిష్కారం కాదు. ఇది ఉద్యమాలు చేయాలి, పోరాటాలు చేయాలి, సాధించుకోవాలి. మీరు అన్నట్టు ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఇంకో 10 రోజులలో పరిష్కారం అవుతుంది. కానీ చనిపోయిన మనిషి మాత్రం రాడు. ఆ సమస్యను ఎవరు తీర్చలేరు కూడా. అందుకోసమే ఆ కుటుంబాలందరూ కూడా ఆత్మహత్యలకి పరిష్కారం కాదు, కొట్లాడాలి, ఉద్యమాలు చేయాలి, పోరాటాలు చేయాలి, పరిష్కరించుకోవాలి తప్ప చావు పరిష్కారం కాదు. రెండవది, 2019లో సమ్మె చేస్తున్నప్పుడు ఇప్పుడు మీరు అన్నట్టు 46 మంది చనిపోయారు. 46 మంది చనిపోవడానికి కారణం ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ కదా. కార్మికులు అందుకనే వాళ్ళు ఓడించారు. చెప్తున్నా, ఇవాళ మేము చక్కగా పరిపాలన చేసినాము, కార్మికుల కింద మేము పెద్ద ఉరగబెట్టినాము అని చెప్పినట్టు మాట్లాడితే ఎట్లనండి? 46 మంది కారణం. వాళ్ళు మిమ్మల్ని నమ్మి మీకు ఓటేసినందుకు ఏం చేశారు? ఇప్పుడు 2017 ఉన్న పిఆర్సీని 2024 ఇచ్చాం. ఇంకో పిఆర్సీ ఇవ్వాలి, 2 పిఆర్సీలు ఇవ్వాలి, 2 పిఆర్సీలు ఇవ్వాలి. అది ఇస్తామని చెప్పాము. ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే 10 ఏళ్లలో ఒక్క పిఆర్సీ వాళ్ళకు 15,000 మంది రిటైర్మెంట్ అయితే వాళ్ళకు ఏది కూడా దిక్కులేని పరిస్థితి. మళ్ళీ మేము గవర్నమెంట్ వచ్చినాక అది 24లో వాళ్ళ గవర్నమెంట్ లో 2013 పిఆర్సీ ఇచ్చారు. ఏది బీఆర్ఎస్ గవర్నమెంట్ లో 2013 పిఆర్సీ మీరు కాంగ్రెస్ ఇవ్వండి ఇచ్చారు. అది ఇచ్చారు. ఆ తర్వాత ఏమైంది? పిఆర్సీ కూడా ఇవ్వలేదంటే ఇచ్చారు. ఆ తర్వాత ఏమైంది? 2014 ఇచ్చారు, 2023 దాకా. మళ్ళీ తర్వాత అంటే 13 పిఆర్సీ వీళ్ళు గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత ఇచ్చారు. 13 పిఆర్సీ లేట్ గా ఇచ్చారు. అదే లేట్. ఇప్పుడు అది అప్పుడు తెలంగాణ మూమెంట్ నడుస్తున్నది కదా, ఆ తర్వాత ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ ఇదేది 2024లో 2017 ఇచ్చారు. ఆ తర్వాత కూడా ఈ సమస్యలన్నీ ఖచ్చితంగా పరిష్కరిద్దాము వాళ్ళకి చెప్పారు. ఖచ్చితంగా పరిష్కరించాలి. బట్టి విక్రమార్కు ఆర్థిక శాఖ మంత్రివర్యులు కూడా చెప్పారు, కమిటీ కూడా చెప్తుంది. ఖచ్చితంగా సమస్యలు పరిష్కారం చేస్తాం, మీకు వచ్చిన హామీలను ఖచ్చితంగా నెరవేర్చడమే. కొంత మాకు టైం ఇవ్వండి, ఎందుకంటే 2.5 years మాకున్న సమస్యలు మాకున్నాయి. ప్రజలకు ఇచ్చిన హామీలను ఒకటి నెరవేరుస్తున్నాము. ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఇది. ఆర్థిక పరిస్థితులు మీకు కూడా తెలుసు, కార్మికులకు కూడా తెలుసు. ఈ రాష్ట్రం 8 లక్షల కోట్ల అప్పుల పాలైంది. తర్వాత దాని ఇంట్రెస్ట్లు కట్టుకుంటా ఒక దిక్కు అప్పులను కట్టుకుంటూ ఒక దిక్కు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ రావడము టైం పడుతుందని చెప్పి వాళ్ళకు రిక్వెస్ట్ చేసి వాళ్ళతో మాట్లాడుతున్నారు కూడా. ఆ సమస్యను ఖచ్చితంగా పరిష్కరించే పరిస్థితిలో ఉన్నారు, పరిష్కరించాలి కూడా. అది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. దానికి వాళ్ళని ప్రోత్సహించే ముందు మనమేం చేసామో అనేది ఆలోచించుకోవాలి కదా. మన తప్పులను కూడా మనం ఆలోచించుకోవాలి కదా. ప్రతిపక్ష పార్టీగా ఆనాడు మీరు అధికారంలో ఉండి ఏం తప్పులు జరిగినాయి? 10 ఏళ్ళు వాళ్ళని వాళ్ళని ధర్నా చేయనిచ్చిండ్రు, ఆ రోజు రస్తరోకలు చేయనిచ్చిండ్రా? ఉక్కు పదం ఒప్పిండ్రు. తర్వాత యూనియన్లను కూడా భరత్ గారు ఆ రోజు యూనియన్లను కూడా రద్దు చేసిండ్రు. రద్దు చేసి మరి రద్దు చేసిన తర్వాత మీరు 2 సంవత్సరాలు అయింది, 2.5 సంవత్సరాలు మీరు ఎందుకు పునరుద్ధరించలేదు యూనియన్లను? వాళ్ళు అడుగుతున్నారు కదా, యూనియన్లను పునరుద్ధరించండి అని అడుగుతున్నారు. అది ఖచ్చితంగా ఆ డిమాండే చేయలేదు. ఇప్పుడు ఇప్పుడు అది ఖచ్చితంగా 2 డిమాండ్స్ మీరు చెప్పిన 29 డిమాండ్స్ నెరవేర్చాం, 2 నెరవేర్చడం దానిలో అదే మెయిన్. అది ఇప్పుడు అదే మా బట్టి గారు ఇప్పుడు అదే చెప్తున్నారు. ఖచ్చితంగా పెట్టుదాము. యూనియన్ వెల్ఫేర్ బోర్డు అని పెట్టాడు కేసీఆర్ గారు ఆనాడు మొత్తం రద్దు చేసి అయినా యూనియన్లు నడవద్దు, యూనియన్ నడిస్తే ఈడలు తయారైతుంది, అంత పెద్ద కథ అవుతుంది అని చెప్పి ఆనాడు రద్దు చేసిండు. ఎన్నట్టుండే ఉన్న యూనియన్లను రద్దు చేసిండు. మరి అంతకుముందు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ యూనియన్లు ఉన్నాయి ఎప్పటికీ. టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాకనే రద్దు చేసిండు కదా. వెల్ఫేర్ బోర్డు పెట్టిండు దానికి.
దానికి కూడా టీఆర్ఎస్ కు అనుబద్ధంగా ఉన్నటువంటి వాళ్ళని పెట్టిండు దాని మీద. అందుకోసం అది విచ్ఛిన్నం చేసిండు, దాని మీద ఒక్క పదం ఒప్పిర్రు, ఆర్టీసీ అంతా మొత్తం అది చేసిండు. ఇప్పుడు ఆయన మాట్లాడింది కూడా ఉన్నది కదా, మీరు ఒకసారి వినండి ఏం మాట్లాడండి ఆయన. ఆ రోజు మాట్లాడింది మీరు వినండి ఏం పాత మాట్లాడారు. క్లిప్పింగ్లు చూస్తే ఏంటంటే నంబర్ 1 డిగ్రీ మామూలు ప్రభుత్వం బిల్లు అది పెట్టింది పెట్టి నేను కంపెనీ ప్రభుత్వం స్పందించాను. ఇంకో లంగ ప్రచారం పెట్టి బయట 2 నెలల 2 నెలలు ఇయచ్చు 20 నెలలు ఇయచ్చు ఇది తెల్లరు సరే. తర్వాత ఎవరు పడితే వాళ్ళు వచ్చి మమ్మల్ని గవర్నమెంట్ కలుపుతారంటే నాకు అర్థం కాదు. ఎవరు పడితే వాళ్ళకి గవర్నమెంట్ కలుపుతారు అంటే ఈజీగా ఎవరిని మోసం చేస్తే నాకు అర్థం కాదు. నోట ఇష్టమని మాట్లాడేనా ఓళ్ళ మీద పడి ఎటువంటి పిచ్చి పనికిమాల రాజకీయ పార్టీలు తలకాయ మార్చిపోయినాడు ఎత్తి మార్చిపోయినాడు వీళ్ళనే నాకు అర్థం కాదు. ఏం సమ్మలేని వీళ్ళకి అర్థం ఆలోచన బుద్ధి జ్ఞానం చేసే సమ్మలేదా? అదే ఇప్పుడు ఓకే అర్థం. మీరు చూడండి, అయ్యో ఇప్పుడు మా మీద నెట్టేస్తారు కదా, చూడండి మీరు ఒకసారి. అందుకనే వాళ్ళు ఓడించారు. మీరు చూడండి ఏం మాట్లాడిండు. ఇవాళ వాళ్ళకు మేము సానుభూతి చెప్తాం, వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళని పరామర్శిస్తాం. మీరు ఎట్లా పరామర్శించే? వేరే ఎవరైనా మీడియా వాళ్ళు పరామర్శించేది, ప్రైవేట్ పరామర్శించేది, మీరు ఎట్లా పరామర్శిస్తారండి? అవగాహన కోరికలు పెట్టి దాని సమ్మె రూపంలో కార్మికులకు చెప్పి ఓకే ఓకే చిల్లర మల్లర యూనియన్ ఓకే అర్థమైంది. ఈరోజు నేను గ్యారంటీగా చెప్తాను మీరు ఆర్టీసీ సమ్మె ముగింపు ఎక్కడదండి, ఇంకా ఆర్టీసీ ముగుస్తుంది. మంత్రి గారు ఆ మాట అప్పటి ముఖ్యమంత్రి గారు అన్న తర్వాత రివ్యూ చేసుకొని ఫీడ్బ్యాక్ తీసుకొని ఆ తర్వాతనే వాళ్ళందరినీ పిలిచి భోజనాలు పెట్టి వాళ్ళతో పాటు మాట్లాడుకొని మీరు అన్నట్టు ఇప్పుడు వారు చెప్పారు. గజలంకాంతం గారు ఏమన్నారంటే ఒక పీఆర్సీ కూడా చేయలేదన్నారు. 2013లో పెండింగ్ ఉన్న పీఆర్సీ ఇప్పుడు ప్రభుత్వాలు వచ్చినప్పుడు అది కంటిన్యూ ప్రాసెస్. 2013లో అప్పటి ప్రభుత్వం పెండింగ్ పెడితే మేము వచ్చినాక అప్పటి పీఆర్సీ ఇచ్చినాం, ఐఆర్ ఇచ్చినాం. అదేవిధంగా వాళ్ళు సమ్మె చేసిన 55 రోజులు సమ్మె చేసిన సంబంధించిన జీతాలను కూడా కట్టించి వాళ్ళ విలీన ప్రక్రియ వాళ్ళందరితో కూర్చొని మాట్లాడి ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసినాం. దానికి గెజిట్ కూడా ఇచ్చినాం. అప్పటి ప్రభుత్వం గెజిట్ కూడా ఇచ్చింది. నేను ఏమంటున్నా అంటే ఇస్తే లాభం అంటే మీరు అసలు చేయాలి. ప్రభుత్వం మీరు వచ్చారు కాబట్టి కంటిన్యూ ప్రాసెస్ చేయాలి. ఒకసారి తీసుకుందాం. ఒకసారి అక్కడ శరత్ గారు ఉన్నారు, అదేవిధంగా గోవర్ధన్ గారు ఉన్నారు, ఆర్టీసీ